అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు కార్పొరేషన్లో విలీనమయ్యాయి. అయినా గత కొంతకాలం నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు బొమ్మకల్ గ్రామస్తులు. ప్రస్తుతం కరీంనగర్ కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చారు. వీరి సమస్య ఏంటి, ఎందుకు వచ్చారు, ఆ మురుకు కాలువ ఏంటి, దాని గురించి వారిని అడిగి తెలుసుకుందాం. ఏంటి, ఎందుకు వచ్చారు మీరు, మీ సమస్య ఏంటి, ఎవరిని కలిసి రిప్రజెంటేషన్ చేశారు? నా పేరు దాజిసాకర్, మాజీ ఎంపీటీసీ బొమ్మకల్ గ్రామస్తుని. వాస్తవంగా కరీంనగర్ మురుగునీరు అంతా దాదాపు 70% మురుగునీరు బొమ్మకల్ గ్రామానికి గత 5-10 సంవత్సరాల నుండి మేము వినతి పత్రాలు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు చెప్తుంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ మధ్యలోనే మా గ్రామ పంచాయతీలన్నీ మున్సిపల్లో మెర్జ్ చేయడం, గెజిట్ రావడం జరిగింది. ఇప్పుడన్నా మాకు ఆ మురుగునీరు వ్యవస్థ వల్ల ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్నారు. రైతులకు కూడా పంట దిగుబడి చాలా తక్కువ వస్తుంది. దానివల్ల పశువులు, గొడ్లు, ఇవన్నీ వాటి ఆవులు, గొర్రెలకు కూడా అనారోగ్యానికి గురై రైతులు అనేక రకాల నష్టపోతున్నారు. కాబట్టి దీని వెంటనే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి దానికి మా గ్రామ ప్రజలను ఆదుకుంటారని మేము కలెక్టర్ గారికి. ఆల్రెడీ ఎస్టీపీ ఉంది, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్నది, అది పనిచేయట్లేదా, దీనివల్ల పనిచేస్తలేదని మీరు అధికారుల దృష్టికి తీసుకొచ్చారా? అయితే సివరేజ్ ప్లాంట్ ఎస్టీపీ గతంలో పెట్టడం జరిగింది. వాస్తవంగా దానికి పక్క నుండి మురికి నీళ్ళు వెళ్ళడం, దానికి లింకప్ చేయలేదు. వారికి దృష్టి కూడా తీసుకెళ్ళినాము. దానికి లింకప్ చేసి అక్కడి నుండి అక్కడక్కడ స్టాగ్నేషన్ అయ్యి వాటర్ మురికి నీరు స్టాగ్నేషన్ అవుట్ల మనకు దుర్వాసన వచ్చి అక్కడ రైతులు పనిచేసుకోలేకపోతుంది. కాబట్టి ఆ మోరీని కంటిన్యూషన్ సీసీ రోడ్గా మోరీ చేసి డ్రైనేజ్ సిస్టాన్ని పూర్తి కింది స్థాయిలోకి పంపించి దాని నుండి ఊర్లోకి పోయే ఒక సీసీ రోడ్ ఎత్తే గ్రామస్తులు ఇటు అట్లాగే ఒక కొచ్చగుట్ట మల్లన్న ఆడ కుర్మసంగం టెంపుల్ మొన్ననే జరిగింది. కాబట్టి కరీంనగర్ భక్తులకు కూడా అది రహదారి అవుతుంది, రైతులు ఆర్థికంగా ముందుకు పోతారని కోరుకుంటూ ఈ మురికి నీరుని ఈ డ్రైన్ సిస్టమ్ను రోడ్ వేసిన తర్వాత ఎస్టీపీలకు డైవర్ట్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి ఇస్తే రైతులకు కూడా మంచి వాటర్ వచ్చి మంచి దిగుబడి వస్తుందని మేమందరం రైతు పక్షాన, మా గ్రామ ప్రజల పక్షాన, మా నాయకుల పక్షాన మీ అందరినీ వేడుకుంటూ ఇలా కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కౌన్సిలర్ కానీ, కమిషనర్ కానీ, మేయర్ గారికి కూడా టైం తీసుకున్నాము. అట్లాగే మంత్రి గారికి కానీ, స్థానిక ఎమ్మెల్యేకి కూడా వీళ్ళందరూ వినతి పత్రం ఇచ్చి మా రైతులను ఆదుకుంటారని మా యొక్క మనవి కోరుకుంటున్నాం. మొత్తం మీద మీకు ఇబ్బంది అవుతుందా? నా పేరు పాశం తిరుపతి, నేను బీజేపీ సీనియర్ లీడర్, రైల్వే బోర్డు మెంబరు. ఇప్పుడు మామూలు మా గ్రామం మున్సిపల్లా కలుస్తుంది అని అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ దీనివల్ల చాలా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ మున్సిపల్ వాటర్ వల్ల మాకు గ్రామంలో కలుషితం వాటర్ అట్లయితుంది. తర్వాత పంట దిగుబడి తక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ వల్ల కూడా అక్కడ చాలా రకాలుగా ఇబ్బంది ఉంది. ఈ ప్రజలకు ఇది మేము ఎన్నోసార్లు దీని మీద పోరాటాలు కూడా చేసాం. ఇప్పటికైనా మా గ్రామ పంచాయతీని కలుపుతున్నాను అంటున్నాం. కానీ ఈ సమస్యను ఎంత వీలున్నంత తొందర ఈ సమస్యకు పరిష్కరించాలని ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశాను. మొత్తం మీద ఒకవైపు తమ గ్రామం మున్సిపల్ కార్పొరేషన్లో మెర్జ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే గత కొంతకాలం నుంచి తమ పెండింగ్లో ఉన్నటువంటి సమస్య పరిష్కారం కావాలి. దుర్గంధమైనటువంటి ఆ మోరి నీళ్లు పంట పొలాలకు వచ్చి నష్టం జరుగుతుంది. దుర్వాసనతో ఎవరు అక్కడ తిరిగేటువంటి పరిస్థితి లేదు, అనారోగ్యం బారిన పడుతున్నారు. అలాంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఇప్పటికైనా ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, పరిశుభ్రమైనటువంటి నీటిని అందించాల్సినటువంటి అవసరం ఉంది అని కోరుతున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.